నాదే తప్పు, నేనే మాట్లాడినా. ఇప్పుడు నాదే తప్పు ఉందన్న. ఇప్పుడు తవ్వినా కొద్దీ తవ్వుతా ఉంటారు కానీ లైట్ అన్న. ఇప్పుడు నాదే తప్పు ఉంది అంతే, ఇంకేం లేదు. ఆల్మోస్ట్ ఒక 2 days ఒక ఫాల్స్ నెరేటివ్ నడిచింది కదా భయ్య నీ వల్ల. హాయిగా యాక్టర్ అఖిల్ రాజ్, రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా యాక్టర్ ఉన్నారు కదా, ఆయనది ఒక డెలివరీ బాయ్ తో కాంట్రవర్సీ జరిగింది భయ్య. అందరు ఆయనదే తప్పు, ఇలా బిహేవ్ చేస్తాడని ఆయనని పిచ్చి పిచ్చిగా వేసుకున్నారు. ఒక చిన్న షార్ట్ వీడియో రిలీజ్ అయింది భయ్య సోషల్ మీడియాలో. నేను అది చూసి ఒక పబ్లిసిటీ మెటీరియల్ అనుకున్నాను ఫస్ట్, బట్ దాంట్లో ఉన్న ఇంటెన్సిటీ చూసి కాదు ఇది పబ్లిసిటీ కాదు, ఇది నిజంగానే జరిగిందని తెలుసుకున్నాను. నేను కూడా అఖిల్ రాజ్ ఏంటి ఇలా చేస్తున్నాడు, తప్పు కదా ఇదా అని అనుకున్నాను. వెంటనే ఒక వీడియో చేద్దాం అనుకున్నాను భయ్య, ఆయనని తప్పు పడుతూ. కానీ మనం ఎప్పుడు ఒక సైడ్ చూసి డిసైడ్ అవ్వకూడదు కల్ప్రిట్ ఎవరిని. సో నాకున్న చనువుతో ఆయనకు మెసేజ్ చేశాను, బ్రో ఏంటి మ్యాటర్, మీ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటని. అప్పుడు ఆయన నాకు ఆన్ కెమెరా చెప్పారు భయ్య. ఆయన ఏం చెప్పారో ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, తెలియకపోతే ఆ వీడియో చూడండి, నా యూట్యూబ్ ఛానల్లోనే ఉంది. ఆ వీడియో కింద చాలా మంది ఓకే ఇది అఖిల్ రాజ్ గారి సైడ్ ఆఫ్ స్టోరీ, ఆ డెలివరీ బాయ్ ది కూడా స్టోరీ వినండి భయ్య, ఆయన్ని కూడా ఇంటర్వ్యూ చేయండి అన్నారు. నా ఫీలింగ్ ఏంటంటే ఆయన వర్షన్ ఆల్రెడీ ఉంది ఆయన అప్లోడ్ చేసిన వీడియోలో. ఆయనకి ఏం జరిగిందో క్లియర్లీ ఆయన కామెంటరీ ఇచ్చాడు ఆయన వీడియోలో, మళ్ళీ సపరేట్ గా ఆయనతో ఇంటర్వ్యూ ఎందుకు. కానీ ఓకే ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం, ఆయనతో మాట్లాడదాం అనుకున్నా. బట్ ఈ లోపలే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు ఆయనతో ఇంటర్వ్యూ చేస్తారు అండ్ దాంట్లో ఆ డెలివరీ బాయ్ ఆయన వర్షన్ కూడా చెప్పాడు, ఇదే ఆయన వర్షన్, నాదే తప్పు, నేనే మాట్లాడినా. మెయిన్ స్ట్రీమ్ మీడియా ముందే చెప్పాడు భయ్య ఆయన తప్పు ఆయనదే అని. అఖిల్ ని ఆయనే ప్రొవోక్ చేశాడని ఒప్పుకున్నాడు. అఖిల్ కొట్టాడా అంటే కొట్టలేదు, కొడతాడనే భయంతో వీడియో రికార్డ్ చేయడం మొదలెట్టాడంట. ఆయన కొడతాడేమో భయంతో నేనే వీడియో తీసి కొడతావా కొట్టు అని నేనే చెప్పినందుకు ఇంత పెద్ద అండ్ పశ్చాత్తాపం కూడా పడ్డాడు భయ్య. కొంతసేపు వెయిట్ చేస్తుంటే బాగుండు, అనవసరంగా వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియా అప్లోడ్ చేసి రచ్చ చేశానని ఆయన బాధపడ్డాడు. అంత అవుతా నేను కూడా అనుకోలే, దానికోసం ఐఎమ్ వెరీ సారీ. నేను ఇద్దరికి సపోర్ట్ చేయలేదు భయ్య. నా తాపత్రయం ఏంటంటే ఇద్దరు వర్షన్స్ తెలియాలి, రెండు వర్షన్స్ వినకుండా మనం ఏది జడ్జ్ చేయకూడదు. నేను అఖిల్ రైటా తప్ప లేకపోతే డెలివరీ బాయ్ ది రైటా తప్ప నేను ఎక్కడ నా వీడియోలో చెప్పలేదు. నేను జస్ట్ అఖిల్ ఏం చెప్దాం అనుకున్నాడు, ఆయన వర్షన్ ఏంటి మీ ముందు ప్రెజెంట్ చేశాను. తప్పు రైట్ మనం కాదు డిసైడ్ చేయాల్సింది, జుడిషియరీ ఉంది, లాస్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అవి డిసైడ్ చేస్తాయి. 2 days మాత్రం అఖిల్ వర్షన్ తెలియకుండా అందరు ఆయన వేసుకున్నారు, బండబూతులు తిట్టారు, వాళ్ళ మదర్ ని కూడా పిచ్చి పిచ్చిగా తిట్టారు. రేపటి రోజున మీ వర్షన్ తెలియకుండా మిమ్మల్ని బ్లేమ్ చేస్తే మీకు ఎలా ఉంటుంది. సో ఎప్పుడు 2 sides తెలుసుకోవాలి, అప్పుడు డిసైడ్ అవ్వాలి ఎవరు తప్పు చేశారన్నది. ఒకవేళ నిజంగా తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వాల్సింది మనం కాదు, జుడిషియరీ ఇవ్వాలి. అదర్ పర్సన్ వర్షన్ వినకుండా ఆయనే తప్పు చేశాడు, తప్పకుండా ఆయనే కొట్టుంటాడు అన్న కంక్లూజన్ కి రాకూడదు భయ్య. అండ్ ఆ డెలివరీ బాయ్ తో జరిగిన ఇంటర్వ్యూలో నాకు నచ్చింది ఏంటంటే, రిపోర్టర్ గారు అడిగారు నువ్వు ఇప్పుడు అపాలజైజ్ చేస్తున్నావు, సారీ చెప్తున్నావు, కానీ అఖిల్ రాజ్ కి చాలా డ్యామేజ్ జరిగింది కదా ఈ 2 రోజుల్లో, ఆ డ్యామేజ్ కంట్రోల్ అవ్వదు కదా, దాని పరిస్థితి ఏంటి, దానికి ఏం చేస్తావు అంటే ఆ డెలివరీ బాయ్ ఏం చెప్పాడంటే, ఇంకేం చేయాలి సార్, నేను అపాలజైజ్ చేస్తున్నాను కదా, తప్పు అయిపోయిందని చెప్తున్నాను కదా, ఇంకేం చేయమంటారు. మామూలుగా నీకు సింపతి అయితే వచ్చింది, ఆయన అయితే బదనమైంది, మరి ఇప్పుడు సారీ చెప్తే మరి ఎట్లా, మరి దానికి సంబంధించి ఏం చెప్తాం మరి. కరెక్టే బ్రో, నువ్వు ఇప్పుడు ఏం చేయలేవు, ఈ ఇష్యూలో ఇలా జరిగిపోయింది ఓకే, కానీ ఫ్యూచర్ లో జనాలు ఏం చేయొచ్చు అంటే ఇద్దరు వర్షన్స్ వినాలి, అప్పుడు ఒక కంక్లూజన్ కి రావాలి, లేకపోతే తెలియకుండా ఒకరిని జడ్జ్ చేసినట్టు అవుతుంది. పబ్లిక్ చెప్తున్నాను, పబ్లిక్ అందరు సపోర్ట్ చేసింది కరెక్టే, రియాలిటీ ఏముందో మొత్తం అనుకొని చెప్పండి ప్లీజ్. సారీ, నా తప్పు ఉంది, ఐఎమ్ వెరీ సారీ అఖిలన్న. అండ్ చాలా మంది వీడియోలు చూసాను భయ్య, అఖిల్ రాజ్ కి అగేన్స్ట్ గా చాలా వీడియోలు పెట్టారు, వాళ్ళందరూ ఇది చూసి అపాలజైజ్ చేస్తారా ఇప్పుడు, సారీ బ్రో తప్పైపోయింది, అలా మిమ్మల్ని వన్ సైడెడ్ గా జడ్జ్ చేయాల్సింది కాదని వీడియోస్ పెడతారు. ఎనీవే ఇది డెలివరీ బాయ్ చెప్పిన మ్యాటర్. సో ఈ మ్యాటర్ కి ఇక్కడతో ఫుల్ స్టాప్ పడుతుంది అనుకుంటున్నాను. మీ థాట్స్ ఏంటి ఎంటైర్ ఇష్యూ మీద కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.